హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్డ్ ఆఫ్ గాడ్. సో లాస్ట్ క్లాస్లో మనము పాపము మరియు దానివలన కలిగే ప్రతిఫలం అనే స్టోరీ విన్నాం కదా. అయితే ఆ స్టోరీలో ఆదాము హవ్వని దేవుడు ఎందువలన ఏదెన్ తోటల నుంచి పంపించేశారు, అలాగే ఆదాము హవ్వ ఇద్దరు కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా పాపం చేయడం వల్ల వాళ్ళకి దేవుడు ఎటువంటి శిక్ష విధించాడనేది కూడా మనం విన్నాం కదా. అయితే ఈరోజు మనము ఆదాము హవ్వ ఏదెన్ తోటలోంచి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది చూద్దాము. ఆదాము హవ్వ ఏదెను తోటలో నుండి వచ్చిన తర్వాత యెహోవా దేవుడు వారికి ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు కయీను. అతడు పెరిగి పెద్దవాడైన తరువాత ఆదాములాగా వ్యవసాయకుడు అయ్యాడు. తర్వాత దేవుడు ఆదాము హవ్వలకు హేబేలు అని మరొక కుమారుని కూడా అనుగ్రహించాడు. అతడు గొర్రెలను కాచేవాడు. ఒకరోజు కయీను దేవునికి అర్పణగా తను పండించిన పంటలో కొంత దేవుని కోసం అర్పించాడు. అలాగే హేబేలు కూడా తన గొర్రెల మందలో నుంచి మొదటిసారి పుట్టిన వాటిలో నుంచి మంచి గొర్రెలను కొన్నిటిని తీసుకొని దేవునికి అర్పణగా తెచ్చాడు. అయితే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణను అంగీకరించలేదు. కయ్యూనికి చాలా కోపం వచ్చింది, మొహం చిన్నబుచ్చుకున్నాడు. అయితే దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీను, నీకు కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు మొహం నల్లగా పెట్టుకున్నావు? మంచి పనులు చేస్తే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా అని చెప్పాడు. హేబేలు చాలా ఆనందంగా ఉన్నాడు. అయితే కయీను హేబేలు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడు. చూడండి, కయీను ఎంత పాపం చేశాడు, తన సొంత తమ్ముడినే చంపేశాడు. అది చాలా పాపం కదా. అయితే దేవుడైన యెహోవా అన్నీ చూస్తున్నాడు కదా. దేవుడు కయీనుతో, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. అయితే కయీను వెంటనే ఏం చేశాడో తెలుసా? నాకేం తెలుసు, నేనేమైనా నా తమ్ముడికి కావలి వాడినా అని దేవునితో అబద్ధం చెప్పాడు. దేవుడు కయీనుతో ఇలా అన్నాడు, నీవు నీ తమ్ముడిని చంపేశావు కాబట్టి నీవు శపించబడ్డావు. నీ తమ్ముడి రక్తము నాకు మొర్రపెట్టుకుంటోంది కాబట్టి ఇంక నుంచి నీవు పంటను పండించేటప్పుడు ఈ భూమి నీకు సారము ఇవ్వదు. నీవు దిగులు పడుచు దేశదిమ్మరివై తిరుగుతావని చెప్పాడు. కయీను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైన దానిని ఇవ్వాలి. ఎలా? హేబేల్లాగా మంచి అర్పణనే ఇవ్వాలి. హేబేల్ ఏం చేశాడు? తన గొర్రెల్లో మొదట పుట్టిన వాటిని దేవునికి తన హృదయంతో అర్పించాడు. అందుకే దేవుడు దాన్ని అంగీకరించాడు. కానీ కయీను తన హృదయంతో ఇవ్వలేదు కాబట్టి దేవుడు అర్పణను అంగీకరించలేదు. అంతేకాక కయీను చేసిన పాపానికి శిక్ష విధించాడు. అలాగే దేవుడు మనం చేసే ప్రతి పనిని చూస్తూ ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం ఆయన సన్నిధిలో ఉంటాము, ఆశీర్వాదాలు పొందుతాము. సో ఈ స్టోరీని మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని స్టోరీస్ మనం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మంచి స్టోరీతో మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్.